అడాల్ఫ్ హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధ కారకుడు. అంతేకాదు వరల్డ్ వార్ 2లో 60 లక్షల మంది యోధులు చంపించాడు. అలాంటి దుర్మార్గుడైన హిట్లర్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటో అనుకుంటున్నారా? మనం నేర్చుకోవాలి గాని రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి విలన్ల నుంచి కూడా నేర్చుకోవాల్సిన మంచి అయితే చాలా ఉంది. ఎలాంటి మేధావిలోనైనా కొన్ని మంచి లక్షణాలు, కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. ప్రతి మనిషిలోనే ఈ మంచి చెడు అనేవి కూడా రెండూ ఉంటాయి. హిట్లర్కి విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది. హిట్లర్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అయ్యేవాడు కాదు, ధైర్యంగా ఫేస్ చేసేవాడు. మనలో చాలా మందికి ఈరోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎస్కేప్ అయిపోవడానికి చూస్తాం. మనం ప్రాబ్లం నుంచి ఎస్కేపింగ్ నేచర్ ఎక్కువైపోయింది. మనకి జాబ్ రాలేదనో, లవ్లో ఫెయిల్యూర్ అయ్యిందనో, మార్కులు తక్కువ వచ్చాయనో, ఫ్రెండ్ మోసం చేశాడనో, పేదరికంలో ఉన్నామనో మనం డిప్రెషన్కు లోనవుతాం. కానీ హిట్లర్ అలాంటోడు కాదు. తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఏనాడు డిప్రెషన్కి లోన్ అవ్వలేదు. 1920s టైంలో 50 మందితో స్టార్ట్ అయిన హిట్లర్ నాజీ పార్టీ 1933 టైంకి మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ నాజీ పార్టీలో చేరారు. అంతేకాదు హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ కూడా అయ్యాడు. ఛాన్సలర్ అంటే మనకి ఇక్కడ ప్రధానమంత్రి అలాగో జర్మనీలో ఛాన్సలర్ అలాగనమాట. హిట్లర్ కూడా మనలో చాలా మందిలాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పుడే తన తండ్రిని, ఇంకొన్ని రోజులకి తన తల్లిని కూడా కోల్పోయాడు. హిట్లర్ మంచి చిత్రకారుడు, అంటే బొమ్మలు బాగా వేసేవాడు. డ్రాయింగ్ లో అతను ఇంకా ప్రొఫెషనల్ అవ్వాలనుకుని వియన్నా ఫైన్ ఆర్ట్స్ కి 2 సార్లు అప్లై చేశాడు. అందులో ఫస్ట్ టైం రిజెక్ట్ అవ్వడానికి కారణం ల్యాక్ ఆఫ్ టాలెంట్ ఇన్ డ్రాయింగ్ హ్యూమన్ ఫిగర్స్. అంటే మనుషుల తాలూకు బొమ్మలు వేయడంలో హిట్లర్కి పెద్ద టాలెంట్ లేదని అకాడమీ భావించి ఫస్ట్ టైం అతన్ని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ అప్లై చేశాడు, కానీ మళ్ళీ రిజెక్ట్ చేసింది. హిట్లర్కి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి స్కూల్ని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక టోటల్ స్కూల్నే వదిలేశాడు. హిట్లర్కి టీనేజ్ వచ్చేసరికి సరైన జాబ్ ఉండేది కాదు. మంచు ఎత్తడం, తివాచీలు దులపడం, రైల్వే స్టేషన్లో బస్తాలు మోయడం లాంటి చిన్న చిన్న పనులు చేసేవాడు. చాలని ఆహారంతో, రోజు ఆకలి దప్పికలతో మురికి వీధుల్లో గడ్డు చలిలో పడుకునేవాడు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా అతను ఎప్పుడూ డిప్రెషన్కి లోనవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా జర్మన్ ప్రజల కష్టాలు తీరుస్తానని, జర్మనీ పరిస్థితులు మారుస్తానని తన ఫ్రెండ్స్కి ఎప్పుడూ చెప్తుండేవాడు. హిట్లర్ చూడ్డానికి చింపిరి జుత్తు, మాసిన బట్టలతో ఒక బికారిలా కనిపించేవాడు. హిట్లర్కి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. శారీరక శ్రమ చేయడానికి బద్దకించే హిట్లర్ పుస్తకాలు చదవడానికి మాత్రం ఏ మాత్రం బద్దకించేవాడు కాదు. విపరీతమైన పుస్తక పఠనం చేసేవాడు. లైబ్రరీ నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చుకుని రాత్రిపూట విపరీతంగా చదివేవాడు. ముఖ్యంగా జర్మన్ హిస్టరీ, జర్మన్ సంస్కృతిని పీల్చి పిప్పి చేసి అవపోసన పట్టేశాడు. ఆ పుస్తకాలు చదివే అలవాటే హిట్లర్కి ఫ్యూచర్లో జర్మనీకి ఛాన్సలర్ అవ్వడానికి బేజం వేసింది. హిట్లర్లో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే అవసరమైన దాన్ని గుర్తుపెట్టుకుని అనవసరమైన చెత్తని నిర్దాక్షిణ్యంగా వదిలేసేవాడు. అంతేకాదు హిట్లర్కి మందు, సిగరెట్ లాంటి ఏ అవలక్షణాలు కూడా లేవు. హిట్లర్ తన లైఫ్ లో ఒకేసారి ఆల్కహాల్ తాగాడు. అదే మొదలు, అదే చివరి. దాని తర్వాత ఇంకెప్పుడు కూడా హిట్లర్ మందు, సిగరెట్ జోలికి వెళ్ళలేదు. పుస్తక పఠనం అలవాటు ఉన్న హిట్లర్కి మాత్రం అకాడమీ బుక్స్ అంటే మాత్రం విపరీతమైన చిరాకు. అందుకే స్కూల్లో ఎప్పుడూ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ ఉండేవాడు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, టీచర్ స్టూడెంట్స్ ని మిషన్స్ లా తయారు చేస్తున్నారని, విద్యార్థులని స్వతహాగా ఆలోచించనీయకుండా చేస్తున్నారని ఎప్పుడూ వాదించేవాడు. ఈ టీచర్ల బుర్రలో ఉన్న చెత్తని విద్యార్థుల మీద రుద్దడానికి చూస్తున్నారని, ఈ టీచర్స్ చెప్పే చెత్త వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదని, అందుకే స్కూల్ మానేశానని ఎప్పుడు చెప్తుండేవాడు. తన స్కూల్ హిస్టరీ టీచర్ డాక్టర్ లిపోర్ట్ పోర్ట్ అనే వ్యక్తికి మాత్రం హిట్లర్ చాలా గౌరవం ఇచ్చేవాడు. సో ఆ టీచర్ కారణంగానే తనకి చరిత్రపై బాగా ఇష్టం పెరిగి తను ఒక యువ విప్లవకారుడిగా ఎదగలిగానని ఎప్పుడూ తన స్పీచ్ లో చెప్తుండేవాడు. ఇక హిట్లర్ దేశభక్తి గురించి చెప్పుకోవాలంటే ఆగస్ట్ 15, జనవరి 26 లేదా అప్పుడప్పుడు బోర్డర్లో యుద్ధం జరిగినప్పుడు, ఇలాంటప్పుడు మాత్రమే మనకు దేశభక్తి జెట్ స్పీడ్ లో వస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ఇండియా ఇండియా అని అరుస్తాం. మనకి దేశభక్తి ఉందని మనకు మనమే ఫీల్ అయిపోతాం. కానీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వం, ఆడవాళ్ళని గౌరవించం, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలు పోస్తాం, ఎప్పుడు పక్కింటోడి మీద ఎదిరింటోడి మీద కంప్లైంట్స్ చెప్తుంటాం. కానీ హిట్లర్ దేశభక్తి మనలాంటిది కాదు. హిట్లర్కి విపరీతమైన దేశభక్తి ఉండేది. అసలు నిజానికి హిట్లర్ జర్మనీ దేశస్థుడు కాదు, జర్మనీ పక్కనే ఉన్న వియన్నా దేశస్థుడు. హిట్లర్ టీనేజ్ లో ఉన్నప్పుడు వియన్నా నుంచి జర్మనీకి మైగ్రేట్ అయ్యాడు. కానీ హిట్లర్కి జర్మనీ అన్నా, జర్మన్ ప్రజలన్నా, జర్మన్ సంస్కృతి అన్నా, జర్మన్ చరిత్ర అన్నా చాలా ఇష్టం. అధికారం కోసం యూదుల్ని జర్మన్ ప్రజల మీద రెచ్చగొట్టిన మాట మాత్రం నిజమే. బట్ హిట్లర్ డిక్టేటర్ అవ్వక ముందు వరకు కూడా జర్మన్ సంస్కృతి గురించి, జర్మన్ చరిత్ర గురించి తన ఫ్రెండ్స్ కి ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ బుర్రలు బద్దలయ్యేలా చెప్పేవాడు. ఇక హిట్లర్ ప్రేమ విషయానికి వస్తే, హిట్లర్ తన టీనేజ్ లో ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు స్టెఫనీ అనే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు.
బట్ హిట్లర్ మాత్రం తన ప్రేమను ఎప్పుడూ స్టెఫనీకి చెప్పలేదు. పొంకాలుగా లవ్ లెటర్స్ అయితే మాత్రం రాసేవాడు, కానీ అందులో ఒక్క లెటర్ కూడా స్టెఫనీకి ఇవ్వలేదు. అయితే హిట్లర్ జర్మనీ వచ్చేసాక హిట్లర్ ని ఇవా బ్రౌన్ అన్న అమ్మాయి పిచ్చిగా ప్రేమించింది. ఎప్పుడూ హిట్లర్ ఊహల్లోనే ఉండేది. ఆమె జీవితంలో ఎక్కువ భాగం హిట్లర్ కోసం ఎదురు చూడడంలోనూ గడిచిపోయింది. ఈవా బ్రౌన్ హిట్లర్ పరిచయమైన స్టార్టింగ్ డేస్ లో హిట్లర్ మీద పిచ్చి ప్రేమతో విరహ వేదన భరించలేక 2 times సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసింది. ఈవా బ్రౌన్ అంత పిచ్చిగా హిట్లర్ ని ప్రేమించినా కూడా హిట్లర్ ఆమెను దూరంగా ఉంచేవాడు. దానికి కారణం ఏంటంటే దేశం అభివృద్ధి చెందడానికి, తన పార్టీని నడిపించడానికి, తన ఆశయాలకి పెళ్లి అడ్డం అవుతుందని. కానీ హిట్లర్ సూసైడ్ చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈవా బ్రౌన్ చిరకాల కోరిక హిట్లర్ ని పెళ్లి చేసుకోవడం. సో ఈవా బ్రౌన్ ని హిట్లర్ పెళ్లి చేసుకున్నాడు సూసైడ్ చేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందు. అంతేకాదు, చివరికి హిట్లర్ తో పాటు ఈవా బ్రౌన్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. ప్రపంచాన్ని వణికించిన హిట్లర్ కి పిల్లంటే చచ్చేంత భయం, అలాగే ఎనిమల్స్ అంటే చచ్చేంత ప్రాణం. అందుకే హిట్లర్ ఒక కుక్కను కూడా పెంచుకునేవాడు, దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. అంతేకాదు, యానిమల్ వెల్ఫేర్ కి హిట్లర్ ఒక కీన్ అడ్వకేట్ కూడా. అలాగే 60 లక్షల యూదుల మరణానికి కారణమైన హిట్లర్ 1939లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. అయితే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అలాగే హిట్లర్ ని 1938లో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. ఇవే కాకుండా హిట్లర్ కి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ కొంతమంది మాత్రం హిట్లర్ జర్మన్ ప్రజల మెప్పు కోసం పిల్లలతో ఫోటోలు దిగుతాడని చెప్తుంటారు. కానీ అది నిజం కాదు. యూదులంటే అస్సలు పడిన హిట్లర్ రూసా అనే యూదు చిన్నారితో 5 years ఫ్రెండ్షిప్ చేశాడు. వాళ్ళిద్దరూ 17 times లెటర్స్ కూడా రాసుకున్నారు. కానీ నాజీ పార్టీలో ఉన్న కొంతమంది అధికారులకు యూదు చిన్నారితో హిట్లర్ ఫ్రెండ్షిప్ చేయడం అస్సలు ఇష్టం లేదు. రూసా తల్లిని బెదిరించి హిట్లర్ కి రూసాను దూరం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం చివరకు వచ్చేసరికి హిట్లర్ సూసైడ్ చేసుకుని చనిపోతే రూసాకి పోలియో వచ్చి అదే సంవత్సరం మరణించింది. హిట్లర్ ఇంకా రూసా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోను 2018లో వేలం వేస్తే కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.